సో హాయ్ గైస్, చిన్న డిస్క్లైమర్. థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, అందుకే వాయిస్ మొత్తం మారిపోయింది. ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కమింగ్ టు ది పాయింట్, గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చింది. హానెస్ట్లీ సే, చూడగానే మంచి కిక్ ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటర్ రూబెన్ గారి ఇంప్రెసివ్ కట్స్గా మెచ్చుకోవాలి. ఒక కమర్షియల్ సినిమా అయినా కూడా స్టోరీ ఓవర్గా రివీల్ చేయకుండా ఫాస్ట్ పేస్ కట్స్తో మంచి ఎలివేషన్ ఇచ్చే హై మూమెంట్స్తో చాలా ర్యాసీగా ఎడిట్ చేశారు. వెరీ వెరీ ఇంప్రెసివ్ జాబ్. ఇంకా ట్రైలర్ విషయానికి వస్తే, మోస్ట్లీ ఫస్ట్ టైం అనుకుంటా మన తెలుగు నుంచి ఒక ప్యూర్ అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ స్టైల్ కమర్షియల్ సినిమాని ఇంత గ్రాండ్ ఇయర్ సెటప్తో చూడడం విజువల్గా చాలా చాలా బాగుంది. అండ్ దిల్ రాజు గారు పెట్టిన డబ్బు ప్రతి ఫ్రేమ్లోనే కనబడింది. అయితే 15 years తర్వాత శంకర్ గారి ఫిల్మోగ్రఫీ నుంచి మళ్ళీ ఇలాంటి ప్యూర్ కమర్షియల్ మూవీని మన రామ్ చరణ్ గారితో తీయడం చాలా బాగా అనిపించింది. ఇంకా ట్రైలర్ మొత్తంలో రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ టూ గుడ్ అబ్బా. అసలు ఎంత సెటిల్డ్గా కనిపించారంటే క్యారెక్టర్ టు క్యారెక్టర్ మంచి వేరియేషన్తో పోర్ట్రే చేశారు. ముఖ్యంగా అప్పన్న రోల్ మేక్ ఓవర్ అండ్ ఆ ఇంటెన్సిటీ కిరాక్ ఉంది. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత చరణ్ గారి పెర్ఫార్మెన్స్కి మంచి అప్రిషియేషన్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ రిలీజ్కి కొద్ది రోజులు ఉంది కాబట్టి సినిమా వచ్చాక డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇంకా ట్రైలర్ని నేను 0.25x పెట్టుకుని చూస్తే కొన్ని డీటెయిల్స్ అయితే కనిపించే, అవి మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చరణ్ గారు ఈ మూవీలో యాంగర్ ఇష్యూ ఉన్న స్టూడెంట్గా, తర్వాత IPS ఆఫీసర్గా, నెక్స్ట్ IASగా స్టెప్ బై స్టెప్ రామ్ నందన్ జర్నీని ట్రైలర్లో రివీల్ చేశారు. అయితే మొన్నటి వరకు స్టూడెంట్ నుంచి డైరెక్ట్గా IAS ఆఫీసర్ అనుకున్నాం, బట్ మధ్యలో పోలీస్ ఆఫీసర్ రోల్ని ట్రైలర్లో రివీల్ చేశారు. అండ్ థియేటర్స్లో కొంచెం సర్ప్రైజ్ ఇచ్చే ఎలిమెంట్ని ఇలా ఎందుకు రివీల్ చేశారో నాకు అర్థం కాలేదు. అండ్ ఇంకా ట్రైలర్ చూస్తే ఫస్ట్ కొన్ని లాంగ్ షాట్స్ చూపించారు. అందులో బ్యాక్ స్టోరీలో అప్పన లైఫ్ స్టైల్ని, తన అభ్యుదయం పార్టీ మీటింగ్ని అండ్ ఒక పొలిటికల్ ప్రెస్ మీట్ క్లిప్ని కలిపి 3 shotsలో చూపించారు. అండ్ ఈ సెకండ్ క్లిప్లో CG మిస్టేక్ క్లియర్గా కనబడుతుంది. అయితే ఇది మిస్టేక్ కాదు, ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. ఎందుకంటే ఇది ఓపెన్ స్పేస్లో జరిగే మీటింగ్ కాబట్టి మనం సినిమాలో చూసేంత జనం బయట ఉండరని అందరికీ తెలుసు. సో CGతో జనాలు ఎక్స్టెండ్ చేసుకోవడం సినిమాలో కామన్గా జరిగేదే. ఇంక ఈ షార్ట్స్లో IAS ఆఫీసర్ రామ్ నందన్ రైస్ మాఫియాని, ఇసుక మాఫియాని, హైడ్రాని అండ్ ఒక మనీతో ఉన్న కంటైనర్ కూడా పట్టేసుకున్నారు. అంతేకాదు IPS ఆఫీసర్గా ఉన్నప్పుడు ఒక గుట్కా దందాన్ని బ్లాస్ట్ చేసిన షార్ట్స్ అన్ని ఈ క్లిప్స్లో చూడొచ్చు. రీసెంట్గా దిల్ రాజు గారు అన్నారు, ఈ స్టోరీలో ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ మన ప్రజెంట్ సిచ్యువేషన్కి రెలవెంట్గా ఉంటాయని. అది ట్రైలర్ చూశాక ఆయన ఎందుకు అలా అన్నారో అర్థమైంది. అండ్ ఇంకా ఈ షార్ట్స్లో అభ్యుదయం రావాలి, అప్పన్న కావాలి అనే బ్యానర్తో ఒక పోర్ట్ ఏరియాలో మీటింగ్ పెట్టారు. ఈ షార్ట్ యొక్క వైడ్ యాంగిల్ లుక్ని మీరు టీజర్లో చూసి ఉంటారు. నెక్స్ట్ ఈ 4 హెలికాప్టర్ షార్ట్స్లో ఒకటి రామచ్చమచ్చ సాంగ్లో, అది ఇంకోటి IAS ఆఫీసర్గా సెక్రటేరియట్కి వెళ్ళింది. అండ్ ఇంకా ఈ 2 హెలికాప్టర్ క్లిప్స్ రామ్ నందన్ని పెళ్లిపేట నుంచి తీసుకొచ్చి రోడ్డు మీద వ్యాన్కి లాక్ చేసినప్పుడు. ఐ థింక్ ఈ హెలికాప్టర్ నవీన్ చంద్ర గారిది అయి ఉంటుంది. ఈ గొడవ ఆయన హయాంలోనే జరుగుతుంది. ఎంతైనా విలన్ కొడుకు కదా. మనం టీజర్లోని ట్రైలర్లోని ఎక్కువగా చూసిన యాక్షన్ ఎపిసోడ్ సంబంధించి ఎలివేషన్ షార్ట్స్ అన్ని ఈ యూనివర్సిటీలోనే జరిగాయి. ఇక్కడ కూడా నవీన్ చంద్ర గారే తనులు తింటున్నారు. అండ్ ఇదే ప్లేస్కి SJ సూర్య గారు కూడా రావడం మనం చూడొచ్చు. మరి 1v vs hundreds of goons మధ్య జరిగే గొడవ ఏమై ఉంటుందో, ఐ థింక్ ఇది ఓట్లు కౌంటింగ్ చేసే ప్లేస్ అయి ఉంటుందేమో. ఇంకా ఈ 3 clipsలో స్టూడెంట్ రామ్ నందన్ వర్సెస్ డ్రగ్స్ తయారు చేసే వాళ్ళ మధ్య యాక్షన్ ఎపిసోడ్. అండ్ ఈ షార్ట్స్ అప్పన్న క్యారెక్టర్ ఒక ప్లేస్కి వెళ్ళి వార్నింగ్ ఇచ్చే సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ క్లిప్ మనం టీజర్లో చూడొచ్చు. అండ్ ఇవన్నీ IAS ఆఫీసర్గా రామ్ నందన్ డ్యూటీలో జాయిన్ అవ్వడం, అభ్యుదయం పార్టీ మీటింగ్స్, నానా హైరాణ సాంగ్ షార్ట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అయితే ఇంకా అప్పన్న అండ్ తన మరదలు అంజలి గారి పెయిర్ మాత్రం చాలా చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో వచ్చే ఈ ఎమోషనల్ స్టోరీ వర్కౌట్ అయితే బొమ్మ బ్లాస్ట్ అవుతుంది. ఇంకా ఈ పోలింగ్ ఏరియాని బాంబు పెట్టి పేల్చడం మనం చూడొచ్చు. అండ్ ఈ బ్లాస్ట్ అయిపోయిన ఏరియాకి విలన్ మోపిదే వచ్చి రామ్ నందన్కి కౌంటర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అండ్ ఇంకా ఇందులో అయితే శ్రీకాంత్ గారిని, సముద్ర గారిని, అప్పన్న గారిని చూడొచ్చు. నాకెందుకు అప్పన్న శ్రీకాంత్ గారిని పొలిటికల్గా నిలబెట్టాలని, అతని కోసం క్యాంపెయినింగ్ చేస్తున్నాడని డౌట్. ఇంకా ఇవన్నీ కౌంటింగ్ హాల్ దగ్గర సీక్వెన్స్, IAS రామ్ నందన్ వర్సెస్ మోపిదేవి. అండ్ ట్రైలర్ మొత్తంలో నా ఫేవరెట్ షాట్ మాత్రం ఇదే. చరణ్ గారు అప్పన్న రోల్కి ఎంత బ్యూటిఫుల్గా బ్లెండ్ అయ్యారో ఈ క్లిప్లో అర్థమవుతుంది. నిజంగా సూపర్. అసలు ఈ సీన్ ఎమోషనల్లీ చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది అనిపిస్తుంది. అంజలి గారు నోరు నొక్కుకొని వెళ్ళిపోతుండడం కూడా మోస్ట్లీ ఈ సీక్వెన్స్లో క్లిప్సే. అయితే అప్పన్న క్యారెక్టర్ ప్రెజెంట్లో ఉండదు, ఓన్లీ అంజలి గారి క్యారెక్టరే రామనందన్తో ఉండొచ్చు. అది రామనందన్ వాళ్ళ అమ్మ కోసం వెతికే ఈ క్లిప్స్ చూసి చిన్న గెస్ కొట్టా. అండ్ ఇంకా ఈ 5 clips ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అవి. అండ్ ఇక్కడ చనిపోయిన వ్యక్తి CM శ్రీకాంత్ గారు. ఆయన తర్వాత అభ్యుదయం పార్టీకి మోపిదేవి CM అవుతాడేమో. ఇంకా ఈ షాట్లో ప్రజా అభ్యుదయం పార్టీ అని ఉంది. మనకి గ్రీన్ కలర్ లోగోతో ఉండే అభ్యుదయం పార్టీ ఒకటే తెలుసు. మరి రెడ్ కలర్ లోగోతో ఉన్న పార్టీ ఏంటో అర్థం కాలేదు. ఇవి రెండు సేమ్ బట్ డిఫరెంట్. అండ్ ట్రైలర్లో కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే ఈ తల్లి కొడుకుల ఫేసెస్ని బ్లర్ చేసేసి చూపించడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ క్లిప్ మీరు ట్రైలర్లో చూడాలంటే స్లోమోలో పాజ్ చేసి చూసుకోవడమే. మరి దీని వెనక స్టోరీ ఏమంటుందో తెలియదు. ఇంకా మన మీమ్ కిమ్ బ్రహ్మి గారు కూడా ఇందులో ఉన్నారు. ఆయన దగ్గర నుంచి జెన్యూన్ కామెడీ వర్కౌట్ అయితే మాత్రం క్రేజీ ఉంటుంది. అండ్ ఫైనల్గా హెలికాప్టర్లో లుంగీతో, కటానాతో, గోగుల్స్తో రామ్ నందన్ ఎంట్రీ ఇవ్వడం ప్యూర్ మాస్టర్ ఆఫ్ అబ్బా. శంకర్ గారి వైల్డ్ థాట్కి టేక్ అబౌవ్.
అండ్ ఈ యాక్షన్ సీక్వెన్స్ క్లిక్ అయ్యి తమరన్న సరిగ్గా డ్యూటీ చేస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైట్ సీక్వెన్సెస్ ఇన్ తెలుగు సినిమా హిస్టరీ అవ్వచ్చు. అంత పొటెన్షియల్ కనబడుతుంది ఈ ఒక్క క్లిప్లో. ఇంకా ఈ షాట్లో వైట్ హార్స్ మీద విత్ 6 ప్యాక్ బాడీతో వచ్చే చరణన్న చూస్తే దిష్టి తగిలేలా ఉంది. మొత్తానికి రామ్ చరణ్ గారిని శంకర్ గారు ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడేసరికి మాత్రం అర్థమైంది. ఏ గర్లీ వెయిటింగ్ ఫర్ గేమ్ చేంజర్ మూవీ. నిజానికి ట్రైలర్ వచ్చే వరకు ఈ సినిమా చూడాలి అనుకున్న నా మైండ్ సెట్ ఆఫ్టర్ ట్రైలర్ అర్జెంటుగా చూసేయాలనిపించింది. బికాస్ ఆఫ్ అప్పన్ క్యారెక్టర్. చూపించిన కొన్ని షార్ట్స్లోనే చరణ్ గారు బీభత్సంగా ఇంప్రెస్ చేశారు. డెఫినెట్గా సినిమా మీద డౌట్గా ఉన్న చాలా మందిని ఈ ఒక్క ట్రైలర్ కంప్లీట్ రిలీఫ్ ఇచ్చింది అనుకుంటున్నా. వన్స్ అగైన్ వెరీ ఇంప్రెసివ్ ట్రైలర్ కట్ బై రూబెన్ గారు. అండ్ ఏగర్లీ వెయిటింగ్ ఫర్ డైరెక్టర్ శంకర్ మాస్ కమ్బ్యాక్. ఫైనల్గా ఒక్క మాట, స్టోరీ ప్రెడిక్టబుల్గా వెళ్ళినా స్క్రీన్ ప్లే అన్ప్రెడిక్టబుల్గా వెళ్తే మరణ మాస్ లెవెల్లో బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అండ్ దట్స్ ఇట్ గైస్. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసాక నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ట్రైలర్ చూసాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.